అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి విద్యా దృక్పథాలలో ఈరోజు వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అనేది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనము రాధాకృష్ణ కమిషన్ గారికి అంతవరకు మనం నోట్స్ చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ చూడండి. చూసినాక ఈ ప్రాక్టీస్ బిట్స్ అని చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తక్షశిల విశ్వవిద్యాలయ ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉందంటే పాకిస్తాన్ దేశంలో ఉంది. ఆన్సర్ వచ్చేసి 4th వన్. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నాడంటే తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా అనేది వర్క్ చేయడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏదంటే తక్షశిల అనమాట. నెక్స్ట్, తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నదిని ఒడ్డున ఉంది అంటే సింధు నది ఒడ్డున ఉందన్నమాట. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఉందంటే సింధు నది. నెక్స్ట్, జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయం ఏది అని అడిగాడు. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యుడిగా ఉన్న విశ్వవిద్యాలయము ఏదంటే తక్షశిల. ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్, విద్య అనే పదం అనే ఏ భాష నుండి వచ్చింది? విద్య అనే పదం అనే ఏ భాష పదం నుండి వచ్చింది? ఏ భాష పదం నుండి వచ్చిందంటే సంస్కృత భాష పదం నుండి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్య అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి? విద్య అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి అని అడిగారు. అర్థం వచ్చేసి తెలుసుకొనుట. ఆన్సర్ ఈజ్ 2nd వన్. ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది అని అడుగుతున్నారు. లాటిన్ భాష పదం నుండి అనేది రావడం జరిగింది ఎడ్యుకేర్ అనే పదం. నెక్స్ట్, ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటంటే బయటకు తీయుట అని అర్థం అనమాట. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏదంటే ఋగ్వేదం. ఆన్సర్ ఈస్ 3rd వన్. మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి. వి వాంట్ మెన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అని అన్నది ఎవరు? మనకు మనుషులు నిర్మించే విద్య కావాలి అన్నది ఎవరంటే వివేకానంద అనమాట. ఆన్సర్ ఈస్ 3rd వన్. నెక్స్ట్, వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య అన్నది ఎవరు? వికసిస్తున్న ఆత్మ. మీకు నేను నిర్వచనాలు చెప్పేటప్పుడు కూడా కొన్ని కీ పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది నిర్వచనాలు చెప్పేటప్పుడు. సో ఇక్కడ వికసిస్తున్న ఆత్మ అనగా మనకి అరవింద్ ఘోష్ గుర్తుకు రావాలని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అరవింద్ ఘోష్ అంటే 2nd వన్ ఆన్సర్. వికసిస్తున్న ఆత్మ అనగానే మీకు అరవింద్ ఘోష్ గుర్తుకు రావాలి. నెక్స్ట్, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య అన్నది ఎవరు? సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేది విద్య నిర్వచనం ఇచ్చింది ఎవరంటే జాన్ డూయి. ఆన్సర్ ఈస్ 3rd వన్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఏది అంటే ఆయుర్వేదం అనమాట. అష్టాంగ యుగాన్ని ప్రవచించినది ఎవరు? అష్టాంగ యుగాన్ని ప్రవచించింది ఎవరంటే పతాంజలి. నెక్స్ట్, పతాంజలి యోగ సూత్రాలలో సంబంధం లేనిది ఏంటి? పతాంజలి యోగ సూత్రాలతో సంబంధం లేనిది ఏంటి? యమము, నియము, ధ్యానము ఇవి ఉన్నాయి అన్నమాట పతాంజలి యోగ సూత్రాల్లో. లేనిది లేదు కాబట్టి వ్యాయామం అనేది లేదు. సో ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్, అపౌరుషేయాలు అని వేటిని అంటారు? అపౌరుషేయాలు అని వేటిని అంటారు అంటే వేదాలనే అపౌరుషేయాలు అంటారు. వీటిని శృతులు అని కూడా అంటారని మనం చెప్పుకోవడం జరిగింది క్లాసెస్లో. నెక్స్ట్, వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థాసం, సన్యాసము. స్టూడెంట్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ చెప్పుకున్నాం కదా. ఇంగ్లీష్లో కూడా మనం ఖచ్చితంగా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో కూడా అడుగుతాడు. తెలుగు ఇవ్వకుండా ఇంగ్లీష్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. అదేవిధంగా బ్రాకెట్లో ఒక నేమ్కి ఇంకో నేమ్ బ్రాకెట్లో ఉంటుంది కదా, ఆ బ్రాకెట్లో ఉన్న నేమ్ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాల్సిన గుర్తుపెట్టుకున్న నేమ్ ఇవ్వకుండా బ్రాకెట్లో ఉన్న నేమ్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది ఏంటంటే బ్రహ్మచర్య, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం. ఆన్సర్ ఈస్ 1, 2, 3, 4. ఆన్సర్ ఈస్ 4th వన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏది? వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏదంటే బ్రహ్మచర్యం అనమాట, అంటే స్టూడెంట్ లైఫ్.
ధర్మ అర్థ కామ మోక్షాలను ఇలా అంటారు. ఏమంటారంటే పురుషార్థాలు అంటారు. పురుషార్థాలు ఎన్ని? 4. అవేంటి అంటే ధర్మ అర్థ కామ మోక్ష, వీటిని మనం పురుషార్థాలు అంటారు. నెక్స్ట్ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనంద గోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు ఏది అని అడిగారు. ఐ రిపీట్ వన్స్ అగైన్, గమనించండి, మోస్ట్ ఇంపార్టెంట్. అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ తైత్తిరీయ ఉపనిషత్తు అనమాట. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ తొలివేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది. తొలివేద కాలంలో విద్య అనేది ఎవరికి మాత్రం ఉండేది అంటే పురుషులకా స్త్రీలకా అగ్రవర్ణాలకా అని అడిగాడు. కాదండి, అందరికీ అందుబాటులో ఉంది. తొలివేద కాలంలో విద్య అనేది అందరికీ అందుబాటులో ఉంది. వేదకాల విదుషీమణులు కానివారు ఎవరు? గార్గి, మైత్రేయి, లోపముద్ర, వీళ్ళందరూ వేదకాలంలోనే విదేశీమణులు అనమాట. కానివారు అడిగారు కాబట్టి ఆన్సర్ ఈజ్ భారతి, 4th వన్ అనమాట. నెక్స్ట్ నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? నా జీవితమే నా సందేశం అన్నది ఎవరంటే గాంధీజీ. ఆన్సర్ ఈజ్ 2nd. ఉపనిషత్తుల్లో ప్రధాన బోధనా పద్ధతి ఏది? ఉపనిషత్తుల్లో ప్రధాన బోధనా పద్ధతి ఏదంటే ప్రశ్నోత్తర పద్ధతి. ఆన్సర్ ఈజ్ 3rd వన్. నెక్స్ట్ వేదకాలం నాటి భాష ఏది? వేదకాలం నాటి భాష ఏదంటే సంస్కృతం. ఆన్సర్ ఈజ్ 4th వన్. బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏది? బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏది అని అడుగుతున్నారు. లుంబిని అనమాట. బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏదంటే లుంబిని వనంలో బోధి వృక్షం కింద అతను బోధి వృక్షం కింద అతనికి జ్ఞానోదయం అనేది జరిగింది అక్కడ. సో ఇక్కడ జన్మించిన ప్రదేశం అని అడిగారు కాబట్టి లుంబిని అనమాట. బౌద్ధ వాగ్మయంలోని త్రిపీఠికాలు వినయ పీఠిక, శుద్ధ పీఠిక, అభిధమ్ము పీఠిక ఈ క్రింది భాషలో ఉన్నాయి. ఈ బౌద్ధ వాగ్మయంలోని త్రిపీఠికాలు అంటే ఇవి కదా, వీటిని ఏ భాషలో ఉన్నాయని అడుగుతున్నారు. బౌద్ధ కాలంలో ఏ భాష అంటే ఎక్కువగా ఉంది? పాలీ భాష. సో ఆన్సర్ ఈజ్ 2nd. నెక్స్ట్ అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది ఎవరు? అష్టాంగ మార్గం అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించింది బుద్ధుడు. నెక్స్ట్ బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు. బౌద్ధ మతంలో మోక్షాన్ని ఎలా అంటారు? నిర్వాణము. చూడండి, బౌద్ధ మతంలో మోక్షం అని చెప్పి మోక్షం పక్కన బ్రాకెట్లో నిర్వాణం అని మనం చెప్పుకోవడం జరిగింది. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, ఇది బుద్ధుని కాలానికి సంబంధించింది అనమాట. చూడండి ఇక్కడ, ఇదిగో విద్య అంతిమ లక్ష్యం ఏది అని అడిగారు. మోక్షం కదా, ఈ మోక్షాన్ని మనం నిర్వాణం అంటారనమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ వీడియో ఎవరైనా మిస్ అయినట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఇది బౌద్ధ మత కాలంలో విద్య గురించి అనేది అనమాట ఇది. సో బౌద్ధ మత కాలంలోని విద్య అంతిమ లక్ష్యం ఏంటంటే నిర్వాణం అంటే మోక్షం అన్నమాట. నెక్స్ట్ చూడండి, త్రిరత్నాలు పంచమహావ్రతాలు ఈ మతంలో భాగాలు. త్రిరత్నాలు పంచమహావ్రతాలు ఏ మతంలో భాగాలంటే జైన మతంలోనే భాగాలన్నమాట. ఆన్సర్ ఈజ్ 2nd వన్. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను డాష్ అంటారు. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? మక్తాబ్లు అంటారు. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? మక్తాబులు అంటారు. అదే ఉన్నత పాఠశాల వచ్చేసి మదర్సాలు అంటారు. అదే కళాశాల అయితే మదర్సా ఐలా అంటారు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాల అంటే మక్తాబులు, ఉన్నత పాఠశాల అంటే మదర్సాలు, అదే కళాశాల అంటే మదర్సా ఐలా అన్నమాట. ఇదిగో చూడండి, మళ్ళీ అడిగాడు చూడండి. ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలను ఇలా పిలిచేవారు. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాల అంటే మక్తాబులు, మాధ్యమిక పాఠశాల అంటే మదర్సాలు అనమాట. అదే మదర్సా ఐలా అంటే కళాశాలలు. గుర్తుపెట్టుకోండి. నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేసింది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గమనించండి. నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేసింది ఎవరంటే బక్తియార్ ఖిల్జీ. ఆన్సర్ ఈస్ 3rd వన్. మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడింది. మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఏ విద్య ప్రోత్సహించబడిందని చెప్పుకున్నాం? ఇస్లామిక్ విద్య అనేది ప్రోత్సహించబడిందని మనం క్లాసెస్ చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఆన్సర్ ఈస్ 3rd వన్. అండ్ నెక్స్ట్, భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది ఎవరు? భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించింది ఎవరు?
ఎవరెవరంటే దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర తిలక్, స్వామి వివేకానంద. వీళ్ళందరూ భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించడం జరిగింది. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవని, మంచి ఐరోపా గ్రంథాలయంలో ఒక పుస్తకాల అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని అహంకారపూరితంగా ప్రకటన చేసింది ఎవరు? మనం ఇతని గురించి మన భారతదేశాన్ని చాలా హీనంగా మాట్లాడాడు, ఇతను బాగా గుర్తుపెట్టుకోండి అని నేను ఆ లెసన్ చెప్పేటప్పుడు మీకు బాగా ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. ఎవరంటే మెకాలే అన్నమాట. భారతీయ భాషలు అసంపూర్ణమైనవని, అసమర్థమైనవని మంచి ఐరోపా గ్రంథంలోని ఒక పుస్తకాల అంటే ఒక షెల్ఫ్ భారతదేశ ఐరోపా దేశాల మొత్తం సాహిత్యం అంటే గొప్పదని అహంకారపూరితంగా ప్రకటన చేసింది ఎవరంటే మెకాలే. చూపిస్తానండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ గమనించండి. ఇదిగోండి, భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవని, వీటిలో శాస్త్రీయ పదజాలం లేదని, ముఖ్యమైన గ్రంథాలేవి భారతీయ భాషలోకి అనువదింపబడలేదు, మంచి ఐరోపా గ్రంథంలోని ఒక పుస్తకాల భారతదేశం అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని భారతదేశం గురించి అవమానకరంగా ప్రకటన చేసింది ఎవరు అంటే మెకాలే. మనము ఈ వీడియో చెప్పుకునేటప్పుడు కూడా మరీ ఇతను బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశం గురించి చాలా హీనంగా మాట్లాడాడని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ 38 చూడండి. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలన్నీ ఆంగ్లేయులుగా ఉంటాయి అని అన్నది ఎవరు? ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండి ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉంటారు. మనం ఈ టాపిక్ చెప్పుకునేటప్పుడు రంగు రక్తం గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ అని కూడా మీకు చెప్పడం జరిగింది క్లాసెస్ చెప్పేటప్పుడు. సో ఇక్కడ రక్తంలోను రంగులోను భారతీయులుగానే ఉంటారు, కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు అనేది ఆలోచనలు అనేది ఆంగ్లేయులుగా ఉండాలి అని చెప్పింది ఎవరంటే ఆన్సర్ ఈజ్ మెకాలే. థర్డ్ వన్ అనమాట. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, మెకాలే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశాన్ని చాలా అవమానకరంగా మాట్లాడాడు. మన అవసరం ఉండి కూడా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే వర్గాన్ని తయారు చేసి ఈ వర్గం అంట రక్తంలోని రంగులోని భారతీయులుగానే ఉంటారు, కానీ వీరి అభిరుచులు, అభిప్రాయాలు, విలువల ఆలోచనలన్నీ ఆంగ్లేయులుగా ఉండాలి అని చెప్పాడనమాట. ఎవరు? మెకాలే. సో బాగా ఫోకస్ చేయండి ఇతని గురించి. కలకత్తా, ముంబై, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది ఎవరు? కలకత్తా, ముంబై, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించింది ఎవరు? చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి వుడ్ డిస్పాచ్ అనమాట. ఇదిగోండి, వుడ్ డిస్పాచ్ గురించి కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. మనం చూడండి 1857లో కలకత్తా, ముంబై, మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసిందంటే వుడ్ డిస్పాచ్ అనమాట. ఇది 1854లో రావడం జరిగింది. ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ 40 బిట్ చూడండి. ప్రాథమిక విద్యలో వృధా, శబ్దత ప్రధాన సమస్యలు అన్నది ఎవరు? ప్రాథమిక విద్యలో వృధా, శబ్దత అనే సమస్యలు ఉన్నాయి అని చెప్పిన కమిటీ ఏది అంటే హార్టాగ్ కమిటీ అనమాట. ఏ కమిటీ అంటే హార్టాగ్ కమిటీ. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట. వృధా, శబ్దత మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట, గమనించాలి. వృధా, శబ్దత గురించి ఎక్కువగా ఎవరు చెప్పడం జరిగిందంటే హార్టాగ్ కమిటీ అనమాట. వృధా అంటే ఒకే తరగతిలో ఫ్రెండ్స్, అదే ప్రాథమిక విద్యలోనే బడి మధ్యలో మానేయడాన్ని వృధా అని దాని గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే శబ్దత అంటే ఒకే సంవత్సరంలో ఎక్కువగా చదవటం అన్నమాట. అంటే ఒకే తరగతిని ఎక్కువసార్లు చదవటం, దాన్ని మనం శబ్దత అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ పాలన కాలంలో అన్ని స్థాయిల్లో ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృతంగా నివేదిక ఇచ్చిన కమిటీ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను చెప్పాను, ఈ కమిటీ ప్రాథమిక స్టేజ్ నుండి విశ్వవిద్యాలయ వరకు ఒకేసారి నివేదికను బాగా చెప్పింది ఏ కమిటీ అంటే మనం చెప్పుకోవడం జరిగింది సార్జెంట్ కమిటీ అనేది చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇదిగోండి సార్జెంట్ కమిటీ. ఈ కమిటీ ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు గల అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసింది అని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గమనించాలి.
సో ఇక్కడ ఆన్సర్ అనేది థర్డ్ వన్, సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ చూడండి, సార్జెంట్ కమిటీ 1944 ఈ క్రింది సూచనలు చేసింది. యూజీసీని స్థాపించాలని చెప్పింది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలని చెప్పింది, 6 నుంచి 14 సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ మూడు కరెక్టే అనమాట. ఈ మూడు కూడా ఈ సార్జెంట్ కమిటీ అనేది చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి, మీకు నోట్స్ కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. చూడండి, ఇది సార్జెంట్ కమిటీ అనమాట. ఇదిగోండి సార్జెంట్ కమిటీ గురించి కూడా నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకే నేను నోట్స్ మొత్తం ఇచ్చినాకే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయడం జరుగుతుంది, గమనించాలి. చూడండి, 6 నుంచి 14 సంవత్సరాలు గల బాలబాలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అందించాలని ఈ కమిటీ అనేది సూచించిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలని చెప్పింది. చూడండి, ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ ఏర్పాటు చేయాలి, అంటే నిరుద్యోగ సమస్యలను తీర్చడానికి ఈ ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ని ఏర్పాటు చేయాలనేది కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ గమనించండి, మీకు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా నేను ప్రతిదీ నోట్స్ ఇవ్వడం అనేది జరిగింది, గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, రాధాకిషన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించి ప్రతిపాదనలు చేసింది. రాధాకిషన్ కమిషన్ అనేది ఏ స్థాయి విద్య గురించి ప్రతిపాదనలు చేసింది? ప్రాథమిక, మాధ్యమిక, ప్రాథమికోన్నత కాదు, ఇవేమి కాదు, విశ్వవిద్యాలయాల గురించి ప్రతిపాదనలు అనేది చేసింది. నెక్స్ట్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ లేదా రాధాకృష్ణ కమిషన్ అని చెప్పుకున్నాం కదా, 1948-49 ఈ క్రింది సూచనలు చేసింది. విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల్లో 4 తరగతులుగా ఉంటారు, కరెక్టే. విశ్వవిద్యాలయాల్లో విలువలు బోధించాలి, కరెక్టే. విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి, కరెక్టే. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. ఇవన్నీ రాధాకృష్ణ కమిషన్ గారు చేసిన సిఫార్సులే అనమాట, సూచనలే అనమాట. ఇప్పుడు దీని గురించి నోట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, విశ్వవిద్యాలయ కమిషన్ లేదా సర్వేపల్లి రాధాకృష్ణ కమిషన్ అనమాట. ఇది వీటి నోట్స్ కూడా నేను చెప్పడం జరిగింది, చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు 4 తరగతుల వారు ఉంటారు. ఇది కొంచెం చూడండి, విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యాయులు 4 స్థాయిలుగా వర్గీకరించారు. వాళ్ళెవరు? ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్, ఇన్స్ట్రక్టర్. వీళ్ళు 4 స్థాయిలుగా ఉన్నారు. సో కరెక్టే అనమాట. అలాగే నైతిక విలువలు పెంపొందించాలని చెప్పడం జరిగింది, కరెక్టే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, విద్యను ఉమ్మడి జాబితాలో ఉండాలని చెప్పింది ఈ కమిషను. ఇది కూడా ఇచ్చింది. ఇదిగో గ్రామీణ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని ఈ కమిషన్ చెప్పిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోట్స్ ఎవరైనా చూడకపోయినట్టయితే ఈ కమిషన్ల గురించి నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోట్స్ ఎవరన్నా చూడకపోయినట్టయితే, ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోయినట్టయితే వీడియోస్ చూడండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంతటితోటి మనము ప్రాక్టీస్ బిట్స్ అనేది ఆపేద్దాం, ఎందుకంటే నేను ఇంతవరకే చెప్పాను. రాధాకృష్ణ కమిషన్ గురించి అంతవరకే చెప్పడం జరిగింది. సో మనం అంతవరకే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేసామన్నమాట. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.